జై సద్గురునాథ మహారాజుకు జై. శ్రీ శివరామ దీక్షితుల వారికి జై. శ్రీ శ్రీధర స్వాముల వారికి జై. శ్రీ కృష్ణదేశ కృపముల వారికి జై. శ్రీ అచలుడు రమణ స్వాముల వారికి జై. జై సద్గురునాథ మహారాజుకు జై. ఈరోజు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మనము గురు పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. అంటే గురు పౌర్ణమి యొక్క విశిష్టత గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. ఎందుకనగా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా పెద్దలు నిశ్చయించినారు. అంటే గురువు అంటే బరువులు మోసేవాడని అర్థం. బాధ పెట్టేవాడు కాదు. బరువులు తన యొక్క శిష్యుని యొక్క బరువును భుజాన వేసుకొని తనను ఉద్ధరించాలనే ఉద్దేశంతో గురువు బరువును మీద వేసుకుంటాడు. ఎందుకంటే కన్న తల్లి జన్మనిచ్చిన బిడ్డకు ఏ విధంగా అయితే పెంచి పోషించి పెద్ద చేసి వారిని ఒక ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంతో ఆ తల్లి ఆ తండ్రి వారి యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఆ పిల్లవాడిని తీర్చిదిద్దుతారు. అలాగనే ఇక్కడ గురువుడు శిష్యుని ఉద్ధరించడానికి తన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ధారపోస్తూ ఆ శిష్యుని తీర్చిదిద్దగల శక్తి సామర్థ్యాలు ఉండాలని తపనతో గురువు ఉంటాడు. అందుకబట్టి ఈరోజు గురు పౌర్ణమిగా మనము చెప్పుకొనుచున్నాము. ఈ గురు పౌర్ణమి కూడా వ్యాస పౌర్ణమి కూడా అని అంటారు. ఎందుకంటే ఈరోజు వ్యాసుడు జన్మించిన రోజు. వ్యాసుడు అంటే ఎవరు? వేద మహర్షి వ్యాసుడు. ఆయన రామాయణాన్ని రచించినవాడు. రామాయణం కాదు, భారతాన్ని రచించినటువంటి వాడు వ్యాసుడు. కాబట్టి ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకుంటున్నారు. అందుకబట్టి ఈరోజు గురు పౌర్ణమికి విశిష్టత ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అలాంటి గురు పౌర్ణమి రోజు మనము కూడా అర్చన సిద్ధాంతులు కూడా గురు పౌర్ణమి జరుపుకోవడం ఎంతో సాంప్రదాయము. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఆనందదాయకము, అనురాగము, ఆత్మీయత ఇవన్నీ పెనవేసుకొని ఉన్నటువంటి గురు శిష్య అనుబంధాలకు ఈరోజు గురు పౌర్ణమిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. గురు పౌర్ణమి జరుపుకుంటారంటే ఈ విధంగా ఆలోచనలను తన నుండి తాను వేరు చేసుకోకుండా గురువు పైన భక్తి శ్రద్ధలు కలిగి గురువే సర్వలోకానాం విజసే భవరోగినాం అనే విధంగా నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే గురువే నమః అని చెప్పుకోదలుచుకుంటున్నాం. ఇలాంటి దాన్ని మనము ప్రతి ఒక్కరము ప్రతిదీ మనము ఆలోచించి గురు పౌర్ణమి జరుపుకోవాల్సి. ఎందుకంటే ఈరోజు గురువు యొక్క అండదండలలో ఉంటే మంచిదని పెద్దల అభిప్రాయం. ఎప్పటికీ గురు మహిమ కలిగిన వానికే బ్రహ్మ విద్య తెలుస్తాయి. గురు మహిమ తెలియ గురుభక్తును కాకు ఇతర జనులకేమి కెరుకబడును. తేనెటీగల జాడ తేనెటీగలకే తప్ప ఇతర మక్షికములకు ఏమి కెరుకబడును అని
మనకు ఇక్కడ పెద్దలు చెప్పినారు. దీన్ని ఈ వాక్యంగా తీసుకుంటే పెద్దలు గురుదేవుని యొక్క త్రివిధ సామర్థ్యముల గురించి మనం ఈరోజు విచారణ చేసుకుందాం. శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీనిని విఘ్నేశ్వర ప్రార్థనగా తీసుకుందురు. ఈ అభిప్రాయం విష్ణువు గురించి తెలుపుతున్నది కనుక తెల్లటి వస్త్రము ధరించిన వాడు విష్ణు స్వరూపుడు. శశివర్ణము చతుర్భుజం, చంద్రుని కాంతి కలిగి 4 భుజములు కలవాడు. ప్రసన్నవదనం ధ్యాయేత్, ప్రసన్నత కలిగిన హృదయమున ధ్యానించదగినవాడు. శ్లోకములో వదనమని తెలుపుట చేత, వదనమంటే ముఖము అయినందువలన ఆ ముఖ ప్రాప్తంలో నున్న కన్నులు చెవులు ఎప్పుడు చలించుచు కన్నులు రూపొందుచు మీదకు పోవడం, చెవులు శబ్దాదుల మీదకు పోవడం, ఇంద్రియాదులు లేకపోవడం మనసుకు అశాంతిని కలుగజేసి శాంతిని దూరం చేస్తున్నవి. అట్టి శాంతిని దూరం చేసే ఇంద్రియాలను ప్రసన్నత చేసుకోవడమే ప్రసన్నవదనం ధ్యాయేత్ అంటున్నాం. మళ్ళీ అట్టి ప్రసన్నవదనం మనం ధ్యానించదగిన వాడును నే భగవత్ స్వరూపమున్నదో అట్టి భగవద్ ధ్యానము సర్వము విఘ్నములకు శాంతిపరచునని ఈ శ్లోకం యొక్క అభిప్రాయం. మళ్ళా నిత్యం నిరంజనం వ్యాప్తం నిర్గుణం నిరుపద్రవం నిష్కలంకం నిరాధారం వస్తు మద్రహితం నమః అంటున్నాం. మళ్ళీ ఏది ఇది నిత్యం నిరంజనంతో మనకు శాశ్వతంగా సనాతనంగా నిర్గుణమై నిరుధవమై ఉన్నదో దానిని మనము గురువు ద్వారా గుర్తించవలేను. నాశనము లేని వాడొకటి చేత, నిత్యమైన వాడును ఏ రూపం లేని వాడొకటి చేత, నిరంజనుడు అంతటా నుండి నందువలన, వ్యాప్తమైన వాడను ఏ గుణములు లేనివాడొకటి చేత, నిర్గుండును ఏ ఉపద్రవములు లేనివాడొకటి చేత, నిరుపద్రవమై వాడును ఏ కలంకములు లేనివాడు చేత నిష్కలంకమైండును. ఏ ఆధారంతో తాను ఉండక తనకు తానుగా నుండుట వలన నిరాధారుండును. ఒక వస్తు రూపముగా గోచరించని వాడై నందువలన వస్తు మద్రహితమైన సర్వేశ్వరునికి నమస్కారమని ఈ శ్లోకం యొక్క అభిప్రాయం. నిత్యం నిరంజనం వ్యాప్తం నిర్గుణం నిరుపద్రవం నిష్కలంకం నిరాధారం వస్తు మధ్యహితం నమః అంటాడు. కాబట్టి మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అచల సిద్ధాంతంలో ఉన్నది రెండు ఉన్నాయి. ఒకటి పరిపూర్ణము, 2 ఎరుక అని. మళ్ళీ ఈ ఎరుక పరిపూర్ణములు ఎరిగి ఎరుకను విడువని చెప్తా ఉన్నారు గురువులంతా. ఇది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. అక్కడ కృష్ణ భగవద్గీతలో కూడా అన్నాడు, 100కి 1 నన్ను మాత్రమే చేరుకుంటారు, మిగతా వాళ్ళంతా చేరుకోలేరు అని భగవద్గీతలో. అట్లనే ఇక్కడ కూడా మనము ఆ గురు దర్శన భాగ్యము ఏ ఒక్కరికో పుణ్యప్రాప్తం అవుతుంది, అందరికీ పుణ్యప్రాప్తం కాదు. అది ఎరుకలేని స్థితిలోకి ఎవరు పోతారో వారికి ఆ ప్రాప్తము గురు కరుణా కటాక్షం కలుగుతూ ఉంది. కాబట్టి భగవంతునికి రూపనామాదులు లేవని తెలియచున్నది. మళ్ళీ ముందు శ్లోకంలో రూపనామాదులు ఉన్నట్లు తెలియబడుచు తెల్లటి వస్త్రం ధరించిన వాడని, 4 భుజములు గలవాడని, చంద్రుని కాంతి కలిగిన వాడని తెలపడంలో ఒకదానికొకటి విరోధంగా కలుపుట చేత అక్కడ సంశయం కలుగుతున్నది. అట్లు తెలపడం పెద్దలకు ధర్మం కాదు. కాబట్టి దానిలోనున్న మర్మము నెరుగుదాం. భగవద్గీత విభూతి యోగం 3వ శ్లోకంలో భగవంతుడు పుట్టుక లేనివాడని చెబుతున్నది. అదే గీత జ్ఞానం యోగంలో 8వ శ్లోకంలో సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో పుట్టుతున్నానని తెలుపబడుతున్నది. ఇట్లు తెలపడం సమంజసముగా లేదని గీత తెలిపిన వ్యాసునికే మనసు అంగీకరించక
అది దైవ రహస్యమని, ఆ రహస్యమును సర్వజ్ఞుడు గురువు చేతే నడిగి తెలుసుకోవమని జ్ఞానయోగము 34వ శ్లోకంలో పరిప్రశ్నేన సేవయ అనే తెలుపబడుతున్నది. దేహం లేని ఈ ఆది నారాయణుడు తెల్లటి వస్త్రము ధరించడం ఏమిటి తెలియని వారికి తెలియడానికి ప్రారంభించుదాం. భగవంతుడు సర్వాంతర్యామి అని శాస్త్రములలో తెలుపుట చేత ఆ భగవంతుడు సర్వభూతములకు ఆంతర్యంగా ఉన్నాడు. ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. అట్టి పరమాత్మ ధరించి ఉన్న దేహాదులే ఈ కళ్ళకు గోచరించుచున్నవి, కానీ పరమాత్మ మాత్రము ఈ నేత్రంలో గోచరించటం లేదు. ఆ భగవంతుడు కనులకు కనిపించకపోయినా ఆయన ప్రకాశం మాత్రం నేత్రములలో ప్రకాశించు ఎక్కడో కనుసూపులలోనున్న వస్తువును ఇక్కడ నుండే ఒక జ్ఞాననేత్రం గ్రహించడంలో ఆ ప్రకాశము పరమేశ్వరుని కలుగుతున్నది. అనగా ఈ దేహంలో ఎక్కడ ప్రకాశం నేత్రములలో గుర్తించినందువలన చక్షుర్మితే మధ్య స్థితం గుహ్యం అంగుష్ట పరమాత్మ అంటున్నాం. ఇప్పుడు మన కంటిలోని కనుపాప నూగు గింజ కన్నా సూక్ష్మాతి సూక్ష్మై ఉండి అక్కడి నుండి ఒక వెలుగు వస్తూ ఉంది. మనం ఈ జగత్తునంతా చూస్తూ ఉన్నాం. అవునా కాదా? ఇది సత్యమే కదా. నువ్వు నడుస్తుండవు, పోతుండవు, వస్తుండవు, ఈ జగత్తునంతా చూస్తుండవు, ప్రపంచంతో చూస్తున్నావు, సూర్యుని చూస్తున్నావు, చంద్రుని చూస్తున్నావు, వెన్నెలు చూస్తున్నావు, వస్తువులు చూస్తున్నావు, ఇల్లు చూస్తున్నావు, వాకులు చూస్తున్నావు. ఇదంతా దేనివల్ల కలుగుతుందని మనం ఒకసారి విచారించుకుంటే ఏదని వలన వచ్చింది? అక్కడి నుంచే ఆ కనుపాప రెటీనా మధ్య భాగంలో ఉండి అది సూర్యుని కంటే వేగంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాంటి దానితో ఈ జగత్తునంతా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? చక్షుర్మిత మధ్య స్థితం గుహ్యం అంగుష్ట పరమాత్మ అంటాడు. నువ్వు గింజంత పరమాణువులో ఉండి ఈ జగత్తునంతా ముల్లోకాలను చూస్తూ ఉంది. కాబట్టి దీన్ని గుహ్యాది గుహ్యంగా ఉండుట వలన పరమాణు స్వరూపుడై ఉపనిషత్తులు తెలియబడుతున్నది. ఆ భగవంతుని ప్రకాశము నేత్రములందుంట చేత ఆ నేత్రములు తెల్లని రంగుతో ఉన్నందువలన దేహమును వస్త్రంచే కప్పబడినట్లు ఆ నేత్రములలోనున్న దైవ ప్రకాశాన్ని ఆ తెల్లటి రంగు కప్పి ఉండటం వలన తెల్లని వస్త్రము ధరించిన విష్ణు అని, శుక్లాంబరధరం విష్ణు అని తెలపడము జరుగుతున్నది. నేత్రములకు పైన భూమధ్య స్థానంలో ఆయన ప్రకాశం చంద్రుని కాంతి వంటి కళ్ళతో ఉన్నందువలన శశివర్ణం అని తెలపబడుతున్నది. ఈ భూమధ్యంలోనున్న కళాశక్తి ముఖస్థానంలోనున్న నేత్రములు, స్తోత్రములు, నాసిక, నాలుక అనే 4 ఇంద్రియాలు ప్రసరణ కలుగుతూ ఆ 4 ఇంద్రియాదుల వలననే ఈ జగత్ సంపదను అనుభవించుటకు నా ఇల్లు ఈ 4 ఇంద్రియాదులు ప్రధానంగా ఉన్నవి. ఈ 4 ఇంద్రియాదులే ఈ శరీర భోగభాగ్యములు కూడా భుజములు లాంటివి, చతుర్భుజం అని తెలుపబడుతున్నది. ఈ ఇంద్రియాలను ఎవరు ప్రసన్నత చేసుకుంటారో, స్వాధీనములో ఉంచుకుంటారో అట్టి వారికి నాశరహితమైన విష్ణు స్వరూపం పొందగలిగి సర్వ దుఃఖముల నుండి విడబడి శాంతి లభించునని సర్వ విఘ్నోపశాంతయే అని తెలుపబడుతున్నది. ఈ శ్లోకం అభిప్రాయము ఈ దేహంలోనే ఉంది కానీ సూక్ష్మంగా గ్రహించవలను. శాస్త్రములలో పెద్దలు తెలిపిన సారాంశము జ్ఞానానికి దగ్గరగానుండును, అజ్ఞానానికి దూరంగానుండును. ఇది ఇకపోతే రెండో అభిప్రాయం గురించి తెలుసుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయే శ్రీ గురువే నమః అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇది
గురు పౌర్ణమి రోజు చెప్పుకోదగ్గ విషయమే కదా, అందరూ గురువును పూజ చేసుకోవాలని కదా. అందుకాబట్టి ఇక్కడ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటున్నాం. గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే బ్రహ్మ, అన్నిట్లకు నీవై ఉన్నావు నాయన తండ్రి అని సాక్షాత్ పరబ్రహ్మం అంటున్నాం. ప్రతి దానికి నువ్వే 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 అని గురువే నమః అని చెప్పుకుంటున్నాం. దీనిలోని అభిప్రాయము, లోకంలో త్రిమూర్తులుగా కొనియాడుచు విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మగా నే దైవములను ప్రతీకగా చెప్పుకొనుచున్నారో అట్టి త్రిమూర్తులు ఈ గురు స్వరూపంలో అంతర్భూతులై ఉన్నారని ఈ అభిప్రాయం సులభముగా తెలియబడుతున్నది. ఈ ముగ్గురు మూర్తుల కర్తవ్యము బ్రహ్మ సృష్టించేవాడిని, విష్ణు పోషించేవాడిని, ఈశ్వరుడు లయింపజేసేవాడిని వింటూ ఉన్నాం. వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మీదనే కర్తవ్యం ఉన్నది. ఒకరి పని ఒకరికి సాధ్యం కాకనే ఉన్నది. విష్ణువు పోషించేవాడు, బ్రహ్మ సృష్టించేవాడు, ఈశ్వరుడు లయింపజేసేవాడు. వీళ్ళు ముగ్గురు పోషణకర్తగా, ఒకరు లయకారునిగా, ఒకరు సృష్టికర్తగా, ఒకరు ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వరుడు అని ముగ్గురికి మూడు పేర్లు పెట్టుకున్నారు. అంతేనా? ఏమన్నా అంతే. వీరికి ఒక్కొక్కరు ఒక పేరు మీద కర్తవ్యం ఉన్నది. ఒకరి పని ఒకరికి సాధ్యం కాకనే ఉన్నది. ఈ మూడు పనులు ఆ గురుదేవునిచే జరుగుతున్నది. ఈ మూడిట్లను కూడా ఆ గురుదేవుడే చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకు అక్కడ గురు బ్రహ్మ త్రిమూర్తులుగా మనం చెప్పుకోవచ్చు. అసత్యమైన లోకమును సృష్టించి పోషించి లయింపజేయుచున్నారు. ఈ గురుదేవుడు శాశ్వతమైన దానిని సృష్టించి పోషించి లయింపజేస్తున్నాడు. ఇందులో అధికులు ఎవరైనా విచారిస్తే గురుదేవునికే అకృతాంబూలం పెట్టినారు. పెద్దలచే మనము వింటూ ఉన్నాం. అది ఎట్లనో విచారించుదాం. మానవుడు ఈ ముగ్గురు మూర్తులచే సృష్టింపబడి భూమి మీదకు వచ్చి అజ్ఞానమనే అంధకారంలో పడి శాంతి సుఖమేమిటో ఆ సుఖము నెచ్చటంలో తెలియక అనేక ఆరాటములతో అలసటపడుచు దరి దొరకక తప్పించి మానవునకు తనలోనున్న అజ్ఞానము అంతరింపజేయుటకు గురువు ఒక జ్ఞానాన్ని సృష్టించుకున్నాడు. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము? జ్ఞానదేవతో కైవల్యం. అంటే ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వారు కైవల్య సిద్ధి పొందుతారు. అంటే ఇహపర సుఖములను ఎవరైతే వదులుకుంటారో వారికి కైవల్య ప్రాప్తి కలుగుతాయి. ఇహపర సుఖములు అంటే ఈ భూమి యందు ఇల్లు, వాకిలి, బిడ్డలు, ఆలు పిల్లలు ఇదంతా నాది నాది నాదని ఎవరైతే ఉంటారో ఆ బ్రహ్మంలో వారికి కైవల్య సిద్ధి జరగదు, ప్రాప్తి పొందలేరు. ఆ ప్రాప్తి పొందాలంటే నీవు బ్రహ్మజ్ఞానం వంతులవై ఉండాలి, బ్రహ్మజ్ఞానివై ఉండాలి. బ్రహ్మజ్ఞాని కావాలంటే నువ్వు గురువును దగ్గరికి పోవాల్సిందే, గురుపాదం పట్టాల్సిందే. గురుపాదము పట్టని జన్మ వృధా అని మనకు పూర్వీకులు చెప్పినారు. కాబట్టి జ్ఞానప్రాప్తి కలగాలంటే నువ్వు గురువును ప్రసన్నం చేసుకోవాలను. ఆకాశములో ఎగబ్రాకుతున్నారో ఏ జ్ఞానం కొరకై సిద్ధులు ఇహము యొక్క మోహజాలములలో పడక యోగ సాధనలైన అనేక దుర్ఘటనలను సహించుచున్నారో, ఏ జ్ఞానం కొరకై తపస్సులు కఠిన పర్వతము లెక్కుతున్నారో, ఏ జ్ఞానము కొరకై కోట్ల మంది యజ్ఞయాగాదులు బలాదురులుగా భావిస్తున్నారో, ఏ జ్ఞానం కొరకై కర్మకాండమునంతా తారుమారు చేయుచున్నారో, ఏ జ్ఞానం కొరకై ఒక్కొక్కరు సుషుప్న సొరంగములలో ప్రవేశించుతున్నారో, ఏ జ్ఞాన ప్రాప్తికి మునుల యొక్క ఆశాభావములు రోజు రోజుకు ఏకమవుతుండనో, ఏ జ్ఞానం కొరకై ఏనాటికైనా గురువు అనుగ్రహించునను
ఆశతో వందల కొలది సంవత్సరములు గురుసేవలో గడుపుతున్నారో, ఏ జ్ఞానంతో జీవుడు శివునిలో ఐక్యం కాగలడో, ఏ జ్ఞానము ఇంద్రియాదుల ద్వారా మూసివేయునో, ఏ జ్ఞానం సంకల్ప వికల్పములను ఇచ్ఛావృత్తులను పాదములను విరచివేయునో, ఏ జ్ఞానము మనోదుఖములను లేక మాత్రం కూడా లేకుండా చేయను, ఏ జ్ఞానంచే ద్వైతభావము నశించి సమభావమనేది సకాలములో సంభవించును, ఏ జ్ఞానము సర్వదుఖములకు మూలముగా పెరికి వేయునో, ఏ జ్ఞానము మనోవృత్తులనడి మురికిని కడిగి వేయును శుభ్రపరచును, ఏ జ్ఞానంతో తాను ఆనందరాశిని సంతోషం కలుగును, ఏ జ్ఞానంచే తనకు అత్యంత పవిత్రత కలుగునో, ఏ జ్ఞానంచే అనేక దోషములను నన్ను మనసు నిర్మలమగునో, ఏ జ్ఞానంచే తాను జీవుడనే భావము నశించున్నదో, ఏ జ్ఞానం వలన మనసుకున్న దరిద్ర బాధలు పోవుచున్నదో, ఏ జ్ఞానం వలన తనకు దుస్సాధ్యమైన పరమాత్మ స్వరూపము సాధ్యమవుతున్నదో, అట్టి జ్ఞానము శిష్యునిలో గురువు సృష్టింపచేసినందువలన ఆ గురువు బ్రహ్మతో సమానుడని గురు బ్రహ్మ అని తెలపడమైనది. చూడు ఎన్ని విధాలుగా దీన్ని అసలు రమణ స్వామి వారు చెప్పినాడు. ఇది అంతా ఏ జ్ఞానం కొరకు కోట్ల కొలది జనులు కఠిన పర్వతములు కాయ కసలు తిని కొండలెక్కి గుట్టలెక్కి పర్వతాలెక్కి తపస్సు చేసి జపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి సాధులై సన్యాసులై దిగంబరులై అవధూతులై ఇన్ని విధాలుగా ప్రాప్తి పొందాలనే ఉద్దేశంతో ఆ విధంగా అఘోర తపస్సులు చేసినారు. ఎవరు వీళ్ళంతా దేనికోసం? జ్ఞానం కోసం, దైవం కోసం ఆరాటపడినారు. అయితే వారందరికీ దైవం ప్రాప్తి అయినదా అని ఒకసారి మన పెద్దల ద్వారా కొంతమంది అవునంటున్నారు, కొంతమంది దర్శనం కాలేదంటున్నారు. మళ్ళీ ఇది అంతా ఆ గురుదేవునికే ఇన్ని విధాలుగా ప్రాప్తి పొందాలని ఆశామోహములు వదులుకొని జ్ఞానం కొరకై గురువుని అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో కొండలు గోయంతలు వందల కొద్ది సంవత్సరము గురుసేవలు కూడా చేసినారు మహాత్ములు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు మనము ఎంతో రుణపడి ఉన్నాము. ఆ జ్ఞానం తెలియబెడుతున్నారు కాబట్టి వాళ్ళను మనము దైవముగా భావించుకోవాలి. మళ్ళా రెండు వాక్యం చెప్పినాడు ఇక్కడ. గురు విష్ణు స్వరూపుడు ఎట్లాగునో తెలుపబడుతున్నాడు. ఆడ గురు బ్రహ్మ అయినాడు, ఈడ గురు విష్ణు ఎట్లా పోషణకర్తగా ఉంటాడో చూస్తాం. ఇప్పుడు దాని గురించి మనం ఒక విచారణ చేసుకున్నాం. ఏ దానిని పొందితే జనన మరణములు పోరాటము అంతముందునో, ఏది పరమానంత స్వరూపమై ఉన్నదో, ఏది నిరాకార నిర్గుణ స్వరూపంగానున్నదో, ఏ దాని యందు జనన మరణములు తోడవుతున్నో, ఏది ఆకాశము కంటే ముందునై ఉన్నదో, ఏది పరమాణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మై ఉన్నదో, నే దాని బలంచే ఈ విశ్వమంతయు చైతన్యవంతమై ప్రకాశించున్నదో, నే దాని మూలమున ఈ ప్రపంచంలో సకల ప్రాణులు కదలాడుచున్నవో, నే దాని యందు తర్కవాదములు నిల్వజాలవో, ఏది కర్మశక్షువులకు కానరాకనున్నదో, నేనని ఆజ్ఞ వలన సూర్యచంద్రాదులు ఉదయాస్తమానము జరుగుతున్నో, నెవరు జగత్తుకంతా ప్రభువో, నెవరు సమస్త రూపాదుల యందు నిండి ఉన్నారో, ఎవరు ఈ విశ్వంకంతా మూలాధారము, ఏ దానిని తత్వవేత్తలంతా ఇదే సద్వస్తు అని అంగీకరిస్తున్నారో, ఏ దానిని పొందుచు యోగీశ్వరులు పరమసుఖమనేది పెన్నిధిని లభించినదో సంతోషించురో, ఏ స్వరూప సంపదను యోగులు తమ నుండి తొలగి పోనివ్వరో, ఏది ప్రాప్తము కాక మహామహులంతా ఆరాటపడుచు గిజగిజలాడుతున్నారో, దేని సాధనలకు పూర్ణ సమాధానమై ఉన్నదో, నే దానితో
తనలో కలిగిన వాంఛలు సఫలమవుతున్నవో, ఏ దర్శన భాగ్యము నోటి మాట అంతరించిపోతున్నదో, ఏ దానిని సుఖము చే సమస్త సుఖములు తుచ్చములవుతున్నవో, నే దానిచే పొందితే మనశ్శాంతి పడునో, ఏ దాని యొక్క నిర్మల ప్రకాశము సమస్త విశ్వమును తనలో చూస్తుందో, ఏ ఇంద్రియాదులకు గోచరించగానే మహదానందం ఇచ్చినట్టున్నదో, అది ఆయాసము లేకనే అఖండ సుఖములకు సౌభాగ్యం ఇచ్చును. నే దాని యొక్క అనుభవంలో కర్మఫలమును గురించి నా మాత్రముకైనా ఆ శక్తి ఉండదో, నే దానిని తెలిస్తే ధన భాండాగారము తెరిచినట్లు సర్వము కనపడుచున్నదో, ఏది సర్వశ్రేష్టమైన అవి నాశనముగానున్నదో అట్టి దానిని సద్గురు సర్వవేళలా విచారణ ద్వారా వృద్ధిపరచుచు శిష్యుని పోషించేవాడు కాబట్టే విష్ణువుతో సమానుడని ఇక్కడ గురు విష్ణు అని తెలపబడినది. ఇన్ని విధాలుగా చైతన్యపడుతున్నాడు శిష్యుని గురువు. చూడు, శాంతి 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 కోసము ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఈనాడు. ఏదైతే మనకు సుఖాన్ని ఇచ్చాదో, సమస్త సుఖములు తుచ్చమవుతున్నాయో ఆ దానిని మనకు పోషించేవాడుగా గురువు అని మనము ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు అందుకే గురువుని ఈరోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకుంటారు. అదే మోక్షము, అదే స్వర్గము, అదే కైవల్యం, అదే ప్రత్యేగాత్మ, అదే మనకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నది. దాన్ని ఎరగాల. ఏ దాన్ని కోరి సన్యాసులలో ఏది ప్రాప్తించను, ఏ దానిని పొందను ఆహారములు మాని కాయ కసురులు తిని కాలమైరో, ఏ దానికై బ్రహ్మచర్య వ్రతములు భూని నియతితో కాలంబు నెట్టినారో, ఏది ప్రాప్తించను ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిలిలో వెతికినారో, అట్టి పరిపూర్ణ మెరిగిన ఆర్యసేన జన్మరాహిత్యమును గోరు జనులు వెతికి సాధనలు లేని సత్య ప్రసారమరసి సంశయము లేడు వారికి సద్గతిననిరి. రమేశ్వామి యొక్క బాలస్వామి కందపడుతున్నాం. ఏ దానిని కోరి ఎతులు సన్యాసులు కారణములకే కష్టపడిరో, ఏ దాని కోసం, ఏది ప్రాప్తించడం కోసం, ఏ దాన్ని పొందాలని ఆహారములు మాని కాయ కసులు తిని కాలమైనారు కానీ అది ప్రాప్తించలేదు, అది ప్రాప్తం కాలేదు. ఇది సత్యం. ఏ దానికై బ్రహ్మచర్య వ్రతములు భూని ఆడమనిషి చేసిన వంటలు తినక బ్రహ్మచర్యం తనకు తానే అన్నము ఆహారమును వండుకొని తిని అది ప్రాప్తించాలనే ఉద్దేశంతో కొండలు కోనలు గుహాలు పోయి అక్కడ ఒంటి చేతితో తపస్సు చేస్తూ జపం చేస్తూ దాని పొందాలనే ఉద్దేశంతో అక్కడ కాయ కసులు తిని కాలమైనారే కానీ ఆ దైవము ప్రాప్తించడం జరగలేదు అని మన పెద్దలు చెప్తా ఉన్నారు. ఏది ప్రాప్తించిన ఇంద్రియాదులు గట్టి ఇల్లు వాకిల్లోసి వెతికినారో, ఇంద్రియాదులను బిగబట్టి ఇంద్రియాదులను వణికిస్తూ యోగములో కూర్చొని ఇంద్రియాలు అన్నిటను లేకుండా చేసుకొని అది ప్రాప్తించాలని తపస్సుతో యోగం చేస్తూ అది కూడా పొందాలని దాని ద్వారా కూడా పెద్దలు అనుభవానికి తీసుకొచ్చుకున్నారు. అది కూడా సాధ్యం కాదు. కుండలిని చేసినారు, కుండలి యోగము, ధ్యాన యోగము, ఇలా ఎన్నెన్నో యోగాలు చెప్పుకుంటూ అన్నీ చేస్తూ ఉన్నాడు ఈనాటి మానవుడు. ఆయన కానీ ఆ దైవం ప్రార్థించారు.
అయితే ఈ సిద్ధాంతంలో ఆచల గురువు తలుచుకుంటే నీ కనుల ఎదుట ప్రత్యక్ష దైవాన్ని నీ కళ్ళ ముందర చూపించి నిన్ను లేని స్థితికి తీసుకొచ్చి ఇదంతా భ్రమరా భ్రమ 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 అని నిన్ను తీసేస్తాడు. ఈ భ్రమల నుండి తొలగిస్తూ నిన్ను జీవ బ్రహ్మైక్యునిగా చేస్తాడు. బ్రహ్మైక్య స్వరూపునిగా నిన్ను తీర్చిదిద్దగలడు ఆ గురువు. అందుకు ఇక్కడ గురువు ప్రధానము. మన సిద్ధాంతంలో గురువే దైవంగా మనం భావించుకొని ఆ గురు స్వరూపానికే ప్రణమిల్లాలి. అందుకోసమేనైనా అట్టి పరిపూర్ణ మెరిగి ఆరేసేన జన్మరాహిత్యము కోరి జనులు వెతికి అంటాడు. నీవు జన్మరాహిత్యం కోరి ఈ బోధలోకి వచ్చినావు కాబట్టి ఈ బోధలో నీకు ధర్మమర్మములని తేటపరిచి నిన్ను లేనివాడిగా తీర్చిదిద్దగల శక్తి స్వరూపము నేను నీకు చేస్తాను నాయన. కాబట్టి ఇది నా మాట నమ్మి నువ్వు నిజదైవ తత్వాన్ని ఎరుగని చెప్తాడు ఇక్కడ. అందుకు ఇక్కడ మనము ఈరోజు గురు పౌర్ణమి రోజు ఇదంతా చెప్పుకోవాల్సిన పని ఏర్పడింది. కావున అందరూ బ్రహ్మజ్ఞానులై ఆ స్వరూపాన్ని ఎరిగి మీరు బ్రహ్మజ్ఞానులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు.